శ్రీకాకుళం జిల్లాలో ఇసుక యథేచ్ఛగా తవ్వుకొని పోతున్న వైనం. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 20 నుంచి 25 చోట్ల ఇసుకను నది గర్భాల నుంచి తవ్వుకొని వెళ్తున్న అధికారులు కనీస చర్యలు చేపట్టకుండా ఆపే పరిస్థితి కూడా లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4 నుంచి 5 నియోజకవర్గాల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. వంశధార, నాగవల్లి నదుల్లో గత ప్రభుత్వంలో పూర్తిగా ఇసుక తవ్వకాలతో పూర్తిగా నదిని పాడు చేసిన పరిస్థితి నెలకొంది. ఎంతో పారదర్శకంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక తవ్వకాలు ఉచితం చేస్తూ ఎటువంటి అక్రమ తవ్వకాలు జరపకుండా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అక్రమంగా సాగుతున్నాయంటూ ఇప్పటికే పలు ప్రతిపక్షాలు, వామపక్ష నేతలు మీడియా ముందు చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా దీనిపై చర్యలు చేపట్టాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.